నా కొడుకు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్రీనేమో, ఒకసారి కాల్ చేద్దాం. హలో రాము, బిడ్డ, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? నాన్న, బాగానే ఉన్నా. ఏం చెప్పాలి నాన్న? ఈ కోచింగ్ సెంటర్లో రూమ్ నిండా స్టూడెంట్సే. స్పీకర్స్లో వినాలి. పొద్దున 7 గంటల నుండి సాయంత్రం 7 వరకు. అవునా బిడ్డ? వేరే కోచింగ్ సెంటర్లు చూస్తా అంటేనేమో వినకపోతివి. అయ్యో నాన్న, ఇక్కడ అన్నీ అంతే. నాన్న, ఎలక్షన్స్ వస్తున్నాయి. కొంచెం చూసి చదువుకున్న వాళ్ళకు, మంచి వారికి మాత్రమే ఓటు వేయి. రాము, నేను నీ చదువు గురించి అడిగితే నువ్వు ఓటు అంటావేంట్రా? నీకు చదువు మీద ధ్యాస లేదా? ఉంది నాన్న. ప్రతి చోట రాజకీయాలే కదా శాసించేవి. లీడర్లు తలదూర్చని పని ఉందా? ఏంటి రాము, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను నీ స్కూల్ ఫంక్షన్స్కి ఎన్నిసార్లు రాలేదు? అప్పుడు మీ ఎంఈఓ సార్, డిఓ సార్లు వచ్చేవారు. వాళ్ళందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు పొందిన వాళ్ళే కదా. అవును నాన్న, నిజమే. కానీ స్టేట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు నాన్న. వాళ్ళకి ఏ అర్హత లేకున్నా ఈ చదువుకున్న వాళ్ళని ఆడుకోవచ్చు. రాము, ఏం మాట్లాడుతున్నావురా? చదువుకోనిదే ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతారా? నాన్న, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఇలా ఫుల్ ఫామ్ తెలిస్తే చాలు. ఇంకా పాలిటెక్నిక్, ఐటీఐ పదాలు తెలిస్తే చాలు. సబ్జెక్టులు తెలియాల్సిన పని లేదు. ఏమయ్యా వెంకట్రావు, అప్పటి నుండి వింటున్నా మీ మాటలు. ఫోన్లో కూడా మీ గొడవనా? నీ కొడుకు చెప్పేది కరెక్టే కదా. అర్హతలున్న మంచి వ్యక్తికి ఓటు వేయమంటున్నాడు. సరే నాన్న, ఉంటా. క్లాస్కి వెళ్ళాలి. సరే బిడ్డ, బాగా చదువు. ఈ రాజకీయాలు నీకు వద్దు. ఉంటా. వెంకట్రావు, నీ కొడుకు అంటున్నది నిజమే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం చేసినా రాజకీయమే. మనం చూసి ఓటేయాలి. మనం వేసే ఓటు పిల్లల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. అవినీతిని అంతం చేయాలి వెంకట్రావు. సరే, నువ్వు అన్నది నిజమే. అయ్యో, మర్చిపోయినా. నా కొడుకుని ఒక అప్లికేషన్ ఫామ్ రాసి పంపు అని అడగాలి, వాటర్ ట్యాప్ కనెక్షన్ కోసం. అరే వెంకట్రావు, అప్లికేషన్ అంటూ రాముని డిస్టర్బ్ చేయకు. నేను మన సర్పంచ్కి చెప్తా, సాయంత్రం వరకు కనెక్షన్ వస్తుంది. అవినీతి అంతం పెద్ద పెద్ద మాటలే. జూలై నెలలో జరపాల్సిన డిఎస్సి రద్దు. వచ్చే సంవత్సరం ఎన్నికల ముందు మళ్ళీ కొత్త నోటిఫికేషన్. 5 లక్షల పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం. నా కొడుక్కి ఫోన్ చేయాలి ఫస్ట్. హలో రాము, ఏం బాధపడకు. నువ్వు బుక్స్, నీ సామాన్లు అన్నీ సర్దుకొని మన ఊరికి వచ్చాయి. నేను మన ఎమ్మెల్యే లేదా ఎంపీతో మాట్లాడి ఏదో ఒకటి జాబ్ పెట్టిస్తారా? నాకు ఎంత చెప్పినా అంతే, మళ్ళా మొదటికి వచ్చింది.